సూజన్ గారు ప్రార్థనాపూర్వకంగా ఒక మంచి అంశం పెట్టారు. మీకు ఇచ్చినటువంటి ఈ బ్రోషర్లో కనపడుతుంది, మీకు చూడండి. దర్శనాన్ని సాగు చేసుకోవడం. మనము ఇర్మియా 4:3 చూస్తే మనకి ముళ్ళ పొదల్లో విత్తనములు చల్లక మీ బీడు భూములను దున్నుడి. ఇది నేటి మన సంఘ పరిచర్యలకు చాలా అవసరమైనటువంటి అంశం అన్నమాట. ఎందుకంటే మనం గత ఒక 2-3 దశాబ్దాలు వెనక్కి వెళ్ళి చూస్తే బాప్టిస్ట్ సంఘాలు ఒకటే కాదు, మీరు ఏ సంఘం ఏ డినామినేషన్ తీసుకున్నా పరిచర్య, సంఘ పరిచర్య ఎక్కడ వేసిన గొంగలి అక్కడలాగే ఉంది. సంఘాలు పెరుగుతున్నాయి కానీ పరిచర్య మాత్రం అక్కడే ఉంది. సంఘాలు ఎందుకు పెరుగుతున్నాయి అంటే చీలిపోయి పెరుగుతుంది. భారతదేశానికి సువార్త క్రీస్తు శకం 52లో వచ్చింది తోమా ద్వారా. అంటే దాదాపు 2000 సంవత్సరాలు అయింది. 2000 సంవత్సరాలకి తగ్గట్టుగా దేశ జనాభాలో క్రైస్తవం లేదు. ఎవరి సమస్య ఇది? మన సమస్య. మనం సరిగ్గా పని చేయలేదు. ఎందుకంటే మనం బీడు భూముల్ని దున్నలేదు. మనం దున్నిన చోటే దున్నుతున్నాం. ఎందుకంటే దున్నిన చోట దున్నడం ఈజీగా ఉంటుంది. ఎవడో దున్నేస్తే అక్కడ విత్తనాలు వేయడం, లేకపోతే ఎవడో విత్తనాలు వేస్తే మనం వెళ్ళి పంట కోయడం చాలా ఈజీగా ఉంటుంది. ఈ రెండే జరుగుతున్నాయి. అంచేత 2000 సంవత్సరాల కాలంలో ఎంత విస్తరించాలో సంఘం అంత విస్తరించలేదు. పైగా మనకు ఒక కొత్త అపవాదం ఏంటంటే మనం మత మార్పిళ్ళు విపరీతంగా చేసేస్తున్నామని. పాపం వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే మనం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నాము అన్న సంగతి పాపం వాళ్ళకి తెలియట్లేదు. మనం ఏదో చాలా చేసేస్తున్నామని, అన్యులంతా మారిపోతున్నారని వాళ్ళు భ్రమపడుతున్నారు పాపం. కానీ మనం అన్యులకి సువార్త చెప్పింది దాదాపుగా శూన్యం. మనం బహిరంగ సభలు పెడితే, బహిరంగ సభలు ఎందుకు పెడతాం మనం? బయట వారి కోసం, అంతే కదా. ఇంత పెద్ద చర్చ్ ఉండగా మళ్ళీ బహిరంగ సభ ఎందుకు పెట్టాలి? ఏమండి, ఐడియా ఏంటి? ఎందుకంటారు? బయట వారి కోసం. కానీ బహిరంగ సభలో ఎవరు ఉంటారు? చర్చికి వచ్చేవాళ్ళే ఉంటారు. మీకు తెలుసు, కొంతమంది పెద్ద పెద్ద స్పీకర్లు వస్తారు మనకి, ఏ బెల్లంపల్లి నుంచో కూకట్పల్లి నుంచో. వచ్చినప్పుడు మళ్ళీ చర్చిలో వాళ్ళందరూ కలిసి అక్కడికి ఆటోల్లో జనాన్ని తోలుతారు. కేసీఆర్ మీటింగ్కి ఎలా తోలుతారో, రేవంత్ రెడ్డి మీటింగ్కి ఎలా తోలుతారో, మన మీటింగ్కి కూడా అలాగే తోలుతారు. మొత్తానికి మనం ఏమనిపించుకోవాలి? జనం బాగొచ్చారు, లైట్లు బాగున్నాయి, దానికి మనం వేరే పెట్టే పేరు ఏంటంటే దేవునికి మహిమకరంగా మీటింగ్లు జరిగాయి. ఇలాంటి మీటింగ్లు ఒక హైదరాబాద్లో ఎన్ని జరుగుతుంటాయి అంటారు ఒక సంవత్సరానికి? ఒక వరంగల్లో, ఏమండి? కానీ దానికి తగ్గ ఫలము మనం ఏమన్నా చూస్తున్నామా? చూడట్లేదు. అంటే కరెక్ట్ థీమ్ అన్నమాట మనకి. ఏమిటది? మనం బీడు భూములు వదిలేసి దున్నుతున్నాం. నేల విడిచి సాము చేశారని ఒక సామెత ఉంది తెలుగులో, తెలుసా మీకు? సాము చేయడం అంటే సాగు చేయడం అన్నమాట, సేద్యం చేయడం అన్నమాట. వ్యవసాయం ఎక్కడ చేయాలి? నేల మీద చేయాలి. రోడ్డు మీద చేస్తే వ్యవసాయం అది సరికాదు. సో అందుకని అమ్మగారు ప్రార్థనాపూర్వకంగా కరెక్ట్ థీమే పెట్టారు.
మనం ఇప్పుడు ఈ 2 రోజుల్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే, బీడు భూములు ఏంటో తెలుసుకోవాలి, వాటిని దున్నడం ఏమిటో, ఆ కథాకామాంశం ఏమిటో తెలుసుకోవాలి. మీలో చాలామంది బహుశా ఎలాగూ ఛార్జీలు ఇస్తున్నారు, వెళ్తే ఏముందిలే, పోయేస్తే పోలా అని అనుకొని కూడా వస్తారు కొంతమంది. ఎప్పుడు నమ్ముతానంటే మిమ్మల్ని నేను, మీరు సూజన్ గారికి ఫోన్ చేసి, మేడం గారు మీరు ఛార్జీలు ఇవ్వకపోయినా పర్లేదు, నేను వస్తాను అని అంటారు పాస్టర్ గారు. ఆ పాస్టర్ గారిని నమ్ముతాను నేను. ఎందుకంటే మీరు మార్మన్స్ పొందకముందు సినిమాకి ఎట్లా వెళ్ళారు? చిరంజీవికి ఫోన్ చేసి నువ్వు ఆటోకి డబ్బులు ఇస్తే వస్తాను సినిమాకి అన్నారా? అనలేదు. మరొక అవిశ్వాసి ఒక పిచ్చి సినిమాకి సొంత డబ్బులు పెట్టుకొని పేదవాడు కూడా వెళ్ళగలిగితే, దేవుని పనికి ఒక పాస్టర్ గారు సొంత ఖర్చులు పెట్టుకొని బస్ ఎక్కి రాలేడా? ఎస్ సార్, నువ్వు చెప్పండి నాకు. మరి ఎందుకు డబ్బులు ఇస్తే కానీ రారు పాస్టర్లు? వస్తే వచ్చారులే, ఇక్కడన్నా మార్మన్స్ పొందండి. ఏమండి? సంతోషం. అప్పుడు దేవుడు మిమ్మల్ని అద్భుతంగా ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని బట్టి దేశాన్ని ఆశీర్వదిస్తాడు. ఈ అంశము 2 చోట్ల మనకి కనపడుతుందండి. ఇర్మియా 4:3లోను, అలాగే హోషేయ 10:12లోను. అద్భుతమైన వాక్య భాగం. అయితే ఇది పరిచర్య కాంటెక్స్ట్లో, లేకపోతే ఇవాంజలిజం కాంటెక్స్ట్లో, ఒక చర్చ్ కాంటెక్స్ట్లో చెప్పింది కాదు. సాధారణంగా మనకి భూమిని దున్నాలి అని అన్నప్పుడు మనకి పరిచర్య పొలం గుర్తుకొస్తుంది మనకి కదా. కానీ కాంటెక్స్ట్ అది కాదు. ఈ సందర్భం ఏమిటంటే, ఇర్మియా రాసిన సందర్భం కానీ, హోషేయ రాసిన సందర్భం కానీ, ఇశ్రాయేలీలతో దేవుడు మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ తమ హృదయాల్ని దున్నుకోమని అడుగుతున్నాడు. తన బిడ్డల్ని వారినే పరిశోధన చేసుకుని, విమర్శ చేసుకుని, వారి హృదయాల్ని దున్నమంటున్నాడు. వారిని ఇంకొక చోటకి పంపించి ఆ బీడు భూమిని దున్నమని, లేకపోతే అక్కడ సువార్త చెప్పమని, అక్కడ దేవుని యొక్క రక్షణ ప్రణాళిక చెప్పమని చెప్పట్లేదు. వాళ్ళకి ఏమని చెప్తున్నాడంటే, మీరు మీ హృదయాల్ని దున్నుకోవాలి అని చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు ఆ అంశాన్ని మనం చూద్దాం. రేపు మనం బయటికి వెళ్ళి దున్నే భూమి గురించి రేపు ఆలోచన చేద్దాం. ఎందుకంటే హృదయాల్ని దున్నుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అది ఈ రోజున 2 సెషన్స్లో మనము ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. అందుకని ఈ రోజున నేను కల్టివేటింగ్ ద హార్ట్ అన్న దాని మీద ఫోకస్ చేస్తాను. హృదయాన్ని దున్నుకోవడం అంటే ఏమిటి, దాని నుంచి మనం ఏం పొందుకుంటాం, పాదుకుంటాం అన్న విషయాల్ని మనం ఈరోజు చూద్దాం. రేపు కల్టివేటింగ్ ద మైండ్, మనస్సును, మన మస్తిష్కాల్ని సేద్యం చేసుకోవడం, సాగు చేసుకోవడం ఏమిటి అనేది రేపు చూద్దాం. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు మన వ్యక్తిగత జీవితం పైన మనము దృష్టి సారిద్దాం, రేపు పరిచర్య జీవితం పైన దృష్టి సారిద్దాం. నేను అందుకని 2 భాగాలుగా చేసుకున్నాను ఈ అంశాన్ని. కల్టివేటింగ్ ద హార్ట్ so as to develop a passion for God and a compassion for people. మన హృదయాన్ని ఎందుకు దున్నుకోవాలి అంటే, మన హృదయం బీడు పడింది. ఆ బీడు పడిన హృదయాన్ని ఎందుకు దున్నుకోవాలి అంటే, మనం దేవుని పట్ల ఒక తృష్ణ, ఒక భక్షించే ఆసక్తిని మనం మొదట వృద్ధి చేసుకోవాలి. ఆ తర్వాత ప్రజల పట్ల కూడా ఒక కాంక్షను, ఒక కనికరాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి 2 మన పరిచర్యకు పునాది. ప్రభు పట్ల కాంక్ష లేనివాడు పరిచర్య చేయలేడు. ఎందుకంటే ఈ పరిచర్య ఆయనది, మనది కాదు. ప్రజల పట్ల
శ్రద్ధ లేనివాడు ప్రజలకు సేవ చేయలేడు. గొర్రెల్ని ప్రేమించని కాపరి గొర్రెలకు సేవ చేయలేడు. మీకు తెలుసు, గొర్రెల కోసం ప్రాణం పెట్టిన కాపరి మన ప్రభువు. ఇప్పుడు కాపర్లు గొర్రెల ప్రాణాలను తోడేసే కాపర్లే ఎక్కువ మనకి కనబడుతున్నారు. అంచేత ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు మనం చూడబోతున్నాం. మొదట కొన్ని విషయాలను మీకు నేను పరిచయం చేయాలి. ఈ మాటలు కల్టివేట్, మిషన్, విజన్, 3 మాటలు ఉన్నాయి చూడండి మీ దాంట్లో. పరిచర్య, దర్శనం, సాగు చేయడం. ఈ మూడింటిని మనం మొదట అర్థం చేసుకోవాలి. విజన్ చివరి నుంచి మొదటికి వద్దాం, వెనక నుంచి వద్దాం మనం, ఎందుకంటే అదే ఆరంభం. రాసేటప్పుడు మనం కల్టివేటింగ్ ద మిషన్ విజన్ అని పెట్టుకున్నా కూడా నిజానికి ఇది మనం మిషనరీ విజన్ అని కూడా రాసుకోవచ్చు, మిషన్ విజన్ అని రాసుకోవడంలో కూడా ఏమాత్రం మనకి పొరపాటు ఏం లేదు. విజన్ అంటే ఏమిటి? మీరేం అర్థం చేసుకుంటున్నారు విజన్ అనే మాట? విజన్ అంటే ఏంటి? మీకేం అర్థమైంది? ఇక్కడ తెలుగులో ఏముందండి? దర్శనం. ఇది కాదు, డేంజరస్ మాట ఇది తెలుగులో. ఎందుకంటే ఇప్పుడు కళ్ళు మూసుకుంటే దర్శనాలు కనపడుతున్నాయి. అట్లా అనుకుండేరా పొరపాటున. దర్శనం అంటే ఏదో కళ్ళు మూసుకోగానే దర్శనం, చర్చిలో కూర్చోగానే ఒక దర్శనం, ప్రార్థన చేస్తుంటే ఒక దర్శనం. ఇంటికి ప్రార్థన చేయడానికి పాస్టర్ గారు వస్తారు, మీరు కూడా చాలాసార్లు చేసి ఉంటారు ఇలాగా. మీ ఇంట్లో నాకు కళ్ళు మూసుకుంటే అవి కనపడుతున్నాయి, ఈ కనపడుతున్నాయి, తాచుపాము కనపడుతుంది. ఈ దొంగ దర్శనాలు కాదు, ఈ డబ్బుల కోసం చేసే దర్శనం. అవతలను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి, అప్పుడప్పుడు బయట పూజారులు ఉంటారు, మా శాంతి చేయకపోతే మీ ఇంట్లో చాలా ప్రాబ్లం అని ఓ పెద్ద యాగం చేస్తాడు వాడు వచ్చి, దానికి 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతాయి. లేకపోతే ఈ మెట్లు పక్కన పెట్టకపోతే కష్టం అంటాడు సిద్ధాంతి వాస్తు. అట్లాగే తయారయ్యారు ఇప్పుడు పాస్టర్లు కూడా. ఆ దర్శనాల గురించి మాట్లాడట్లా నేను, మీకేం అర్థమైందని అడుగుతున్నాను. అందుకే ఏమండి, లక్ష్యమా? వెరీ గుడ్. లక్ష్యం, టార్గెట్, ఒక ఎయిమ్, ఒక గోల్. గుడ్ గుడ్, దగ్గరకు వచ్చారు మీరు, చాలా కరెక్ట్గా దగ్గరకు వచ్చారు. నైస్. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, గుడ్డెద్దు చేలో పడ్డ చందంగా ఇప్పుడు పనిచేయడు ఆయన. ఈజ్ అ గాడ్ ఆఫ్ ప్లానింగ్, ఈజ్ అ గాడ్ ఆఫ్ విజన్. ఆయన ముందుగా దృష్టించకుండా ఏ పని చేయడు ఆయన. అందుకనే ఆయన పరిభాష చూస్తే మనకి పాత నిబంధనలో, నువ్వు తల్లి గర్భంలో పడకముందే నేను నిన్ను చూశాను, జగత్తు పునాది వేయబడక ముందే నిన్ను ఎన్నుకున్నాను. చూసారా మీరు ఈ మాటలు విన్నారా? నా అరచేతిలో నేను చెక్కుకున్నాను. దావీదు అంటాడు 139లో, నా దినములలో ఒకటైనను కాకమునిపై నీ గ్రంథములో అవి లిఖితములాయను కదా. ఈ దేవుడి తత్వం మీకేం అర్థమైంది? ఏదైనా పని చేయకముందు, ఎవరినైనా సృష్టించక ముందు ముందుగా దృష్టిస్తాడు. మనలాగా చేయడు పనులు. మనం చాలా పనులు ఎందుకు చేస్తున్నామో తెలియకుండా చేస్తాం. ఆయన ప్రతి పనిని, ప్రతి ఒక్కరిని కూడా, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని ఎందుకు అనే ప్రశ్న వేసుకున్న తర్వాతే చేస్తాడు. ఒక ప్రకాష్ భూమి మీదకి వచ్చాడంటే వీడిని ఎందుకు చేస్తున్నానని ముందే నిర్ణయిస్తాడు ఆయన. ఇక్కడ ఒక కాపరమ్మ గారు కూర్చున్నారంటే మిమ్మల్ని ఎందుకు చేశాడు, ఎందుకు రక్షించుకున్నాడు, ఎందుకు తీసుకొచ్చి ఈయనకి కట్టాడు, ఈమెకు కట్టాడు మిమ్మల్ని పరిశుద్ధ వివాహంలో. అన్నిటికీ ఆయన కారణాలు ఉంటాయి. ఆ ముందుగా దృష్టించే తత్వం అయింది. The God of the Bible is the God of vision. దీన్ని విజన్ అంటామండి. అంటే ఒక విషయాన్ని, భవిష్యత్తులో జరగబోయే విషయాన్ని
లేక భవిష్యత్తులో సాధించబోయే విషయాన్ని ముందుగానే స్పష్టంగా దర్శించడం. ఈ దర్శించడం అంటే ఏమిటంటే మనస్సు కళ్ళతో చూడటం. ఈ కళ్ళు కాదు, మనస్సు కళ్ళతో చూడటం. కళ్ళు మూసుకోగానే దూత కనపడ్డాడు, కళ్ళు మూసుకోగానే తెల్లని వస్త్రాలు ఉన్నాయని కనపడ్డాడు, ఆ దర్శనాలు కాదు. ఒక క్లియర్ కట్ ఫ్యూచర్ మెంటల్ ఇమేజ్, భవిష్యత్తు గురించిన ఒక సుస్పష్టమైన మానసిక చిత్రం, ఒక భావ చిత్రం, ఒక భవిష్యత్తు చిత్రం, ఒక భావి చిత్రం, ఆ ఫ్యూచర్ మెంటల్ ఇమేజ్. దాన్ని ఏమన్నామంటే విజన్ అన్నాం. ఏమండి, అర్థమవుతుందా మీకు? దర్శనం అనే మాటకి అర్థం అదన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే సాధించవలసిన దాన్ని, భవిష్యత్తులో సాధించవలసిన దాన్ని ముందుగానే దృష్టించడం మనస్సుతో. దిస్ ఇస్ కాల్డ్ విజన్. పరిచర్య దర్శనం. ఏమండి, రెండో మాట ఏమిటి? మిషన్. మిషన్ కదా, వెనక నుంచి వస్తున్నాం మనం. మిషన్ అంటే ఏమిటి? మిషన్ అంటే ఏమిటి? ఏదైతే భవిష్యత్తులో సాధించాలనుకుంటున్నానో, ఏదైతే భవిష్యత్తులో సాధించడానికి నాకు మనోనేత్రాలకి కనబడుతోందో, సుదూర భవిష్యత్తులో, డిస్టెంట్ ఫ్యూచర్లో, దాన్ని సాధించడానికి ఇప్పటి నుంచి ఏం చేయాలి? ఏమండి, నాటి గురి అంటే ఆనాడు నేను సాధించవలసినది ఏమిటి అన్నదాన్ని సాధించడానికి ఇప్పుడేం చేయాలి? నేటి కర్తవ్యం అన్నమాట. ఏంటది? మిషన్. దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఒక దర్శనం ఇస్తాడు. ఆ దర్శనాన్ని సాధించడానికి మనం ఒక ప్రణాళిక వేసుకోవాలి. కాబట్టి విజన్ అనేది ఏంటంటే సాధించవలసిందైతే, మిషన్ అనేది ఏంటంటే సాధించడానికి చేయవలసింది, ఇప్పుడు చేయవలసింది. విజన్ అనేది భవిష్యత్తులో సాధించవలసిందైతే, మిషన్ అనేది ఇప్పుడు చేయవలసింది, అది సాధించడానికి ఏం చేయాలో అదన్నమాట. విజన్ అనేది భావి చిత్రం అయితే, మిషన్ అనేది నేటి కర్తవ్యం అన్నమాట. ఇవన్నీ తెలియకుండానే మీరు పరిచర్యలోకి వచ్చారు, ఇబ్బంది ఏం లేదు. ఇక మీదటైనా మీ పందం మార్చుకోవచ్చు. ఏమో దేవుని ప్రణాళికలో మీరు ఇక్కడ ఉన్నారేమో, ఐ డోంట్ నో. మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు ఎందుకు వచ్చారో నాకు తెలియదు, మీ ఉద్దేశాలు నాకు తెలియదు. దేవుడికి ఎరుక, మీకెరుక. కానీ ఇక్కడ నుంచి మాత్రం మీరు మారిన వ్యక్తులుగా వెళ్తే దేవునికి మహిమ, భారతదేశానికి ఆశీర్వాదం, మీకు పరలోకంలో గొప్ప బహుమానం. ఇంకేం మిగిలింది మనకి? కల్టివేషన్, సాగు చేయడం, సేద్యం చేయడం. ఏమిటి దున్నడము, సాగు చేయడము? ఏమిటి దీని అర్థం? ఏమిటి? మనకి ఇక్కడ ఇర్మియా గ్రంథం 4:3లో కానీ, హోషేయ 10:12లో కానీ అలంకారయుక్తంగా మాట్లాడుతున్నాడు దేవుడు. మీకు పాత నిబంధనలో, కొత్త నిబంధనలో అనేక చోట్ల ఉపమాన రీతిగా దేవుడు మాట్లాడడం మనం చాలా తరచుగా చూస్తాం. అంటే ఒక ఉదాహరణ తీసుకొని మాట్లాడటం. ఇక్కడ హృదయంలో మట్టే ఉండదు. ఈ హృదయం లోపల ఏదన్నా వేస్తే, చిక్కుడు గింజ వేస్తే చిక్కుడు మొక్క రావడం, సీతాఫలం వేస్తే సీతాఫలం చెట్టు రావడం, అట్లేం ఉండదు. అలంకారయుక్తంగా మాట్లాడుతున్నాడు అన్నమాట. అలంకారయుక్తంగా మాట్లాడినప్పుడు ఎందుకు మాట్లాడతారు అలంకారయుక్తంగా? ఒక తెలియని విషయాన్ని మాట్లాడేటప్పుడు మనకు తెలిసిన విషయాన్ని తీసుకొని తెలియని విషయాన్ని చెప్తాం అన్నమాట. అమ్మ మనసును చూడలేం, కానీ మనం అంటాం అమ్మ మనసు పాల వంటిది అంటాం. అంటే పాలు చూస్తాం కదా, పాలు అందరికీ తెలుసు.
చంటి బిడ్డ నుంచి పెద్దోడి దాకా తెలుసు పాలు అంటే ఏంటో. పాలు అంటే ఇప్పుడు పాలు అంత స్వచ్ఛంగా లేవులేండి. ఇప్పుడు ఆ సామెత వాడగలమో లేదో తెలియదు. పాత రోజుల్లో పాలు చాలా స్వచ్ఛంగా ఉండే. అందుకని ఈ తెలిసిన పాలను తీసుకొని స్వచ్ఛత ఎంత బాగుంటుందో చెప్పడం కోసం, కనిపించని అమ్మ మనసుని చెప్పడం కోసం, కనిపించే పాలను లేక తెలియని అమ్మ మనసుని చెప్పడం కోసం తెలిసిన పాలను తీసుకొని సోదాహరణంగా, ఉపమాన రీతిగా, అలంకారయుక్తంగా చెప్తున్నాం అన్నమాట. దీన్ని ఫిగరేటివ్ స్పీచ్ అంటాం బైబిల్లో. ఇక్కడ కూడా అలాగే మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా ప్రవక్తలు మాట్లాడేటప్పుడు అలాగే మాట్లాడతారు. సో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి వాటిల్ని. ఎప్పుడు దున్నుతామండి భూమిని ఎప్పుడు దున్నుతాం? అదే సాగు ఎప్పుడు చేస్తాం? అది పంట పండడానికి అనువుగా లేనప్పుడు, ఎండిపోయినప్పుడు, బీడు పడినప్పుడు, అప్పుడేనా? సో ఇక్కడ దున్నడం అంటే ఏమిటి? ఇంగ్లీష్లో మీరు చూస్తే బ్రేకప్ అని ఉంది. తెలుగులో ఆ ఎక్స్ప్రెషన్, ఆ భావ వ్యక్తీకరణ రాలేదు. మీరు ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే బ్రేకప్ ద ఫాలో గ్రౌండ్ అని ఉంది. అంటే బీడు పడిన భూమిని దున్నండి. తెలుగులో దున్నడం. దున్నినప్పుడు ఏమవుతుంది? భూమి ఏమవుతుంది? చీలుతుంది. గట్టి భూమి ఏమవుతుంది? మెత్తబడుతుంది. అంటే మన హృదయాల్ని, మనసుల్ని దున్నకపోతే మనకు పరిచర్య ఏమిటో తెలియదు, పరిచర్య దర్శనం ఏమిటో కూడా తెలియదు అన్నమాట. ఈ పని ఎవరు చేయాలి? ఇంటికి వెళ్ళగానే పాస్టర్ అమ్మ హృదయం దున్నకూడదు, పాస్టర్ గారు హృదయం దున్నకూడదు. ఎవరి హృదయాలు వాళ్ళే దున్నుకోవాలి. ఇలా అంటే బాగుండదు. కానీ మనం అప్పుడప్పుడు బాగా ముద్దుబారిపోయిన వాళ్ళని దేంతో పోలుస్తాం? దున్నతో పోలుస్తాం కదండి. మనం దున్నల్లాగా తయారైనప్పుడు దున్నాలన్నమాట. మీకు గుర్తుంటుందని చెప్తున్నాను, మిమ్మల్ని ఏం అనట్లేదు, మీరేం బాధపడకండి. అప్పుడప్పుడు అమ్మ నాన్న తిడుతుంటారు, మనకి దున్నపోతా అంటారు అనమాట. ఎందుకని? ఎన్నిసార్లు చెప్పినా ఎక్కకపోతే. మనకి తెలుగులో ఒక సామెత ఉంది, దున్నపోతు మీద వర్షం పడినట్టు రా నీతో చెబితే. విన్నారా సామెత ఎప్పుడైనా? ఎందుకని దున్నతో పోల్చారు? ఇశ్రాయేలుతో కూడా దేవుడు అలాగే చెప్తున్నాడు అన్నమాట. మీ హృదయం దున్నలాగా తయారైందిరా, ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? దున్నాలి. ఈ కల్టివేషన్, సాగు చేయడం అనేది లేదనుకోండి, పరిచర్య సరిగా ఉండదు, పరిచర్యకి దర్శనం కూడా. దర్శనం లేనప్పుడు ఏం జరుగుతుందండి? పరిచర్య ఎలా జరుగుతుంది సార్? మీరు చెప్పండి. దర్శనం లేనప్పుడు పరిచర్య ఎలా ఉంటుంది? తమ సొంత దర్శనం వస్తుంది. చూడండి, దర్శనంలోకి మనం వెళ్ళక ముందు మనం ఈ నెగటివ్ సైడ్ మనం ఆలోచన చేయాలి. దర్శనం ఎక్కడి నుంచి వస్తుంది ఏమండి? దర్శనం ఎక్కడి నుంచి వస్తుంది పరిచర్యకి? ఏమో గట్టిగా చెప్పట్లేదు పాస్టర్లు, కానీ మనకి చాలాసార్లు పక్క చర్చి నుంచి వస్తుంది. అవునా కాదా? మీరు కాసేపు అయినా యథార్థవంతులుగా కూర్చోవాలి ఇక్కడ. చూడండి, మన తెలుగు రాష్ట్రాల్లో ట్రెండ్స్, మనం అందరం వార్షిక సభలు పెట్టుకుంటాం చర్చిలకి కదండి. ఎక్కడి నుంచి వచ్చింది ఇది వార్షిక సభలు? ఇందులో ఏమన్నా ఉందా? చర్చిలో వార్షిక సభలు పెట్టుకోవాలని ఉందా ఇందులో? మరి మీకు ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది?
చెప్పాలి, మీరే చెప్పాలి నాకు. మీకు చిన్న కథ చెప్తా. దర్శనం లేకపోతే ఏమవుద్దో మీకు తెలుస్తుంది ఈ కథ చెప్తే. ఒక ఆయనకి ఒక మంచి వాచ్ షాప్ ఉంది. ఆయన ఉదయాన్నే 8 తీస్తాడు షాప్. తీసి షాప్లో ఉన్న వాచెస్ అన్ని దుమ్ము దులిపి షాప్లో వాచెస్ అన్నిటికీ టైం సరిగా ఉందో లేదో చూసుకొని ఆ టెల్లర్ దగ్గర, ఆ డబ్బులు పెట్టి దగ్గర కూర్చుంటాడు. ఈయన కూర్చున్న కాసేపటికి ఓ ముసలాయన వస్తాడు. వచ్చి ఈయన షాప్ ఎదురుగా నుంచొని షాప్లోకి తొంగి చూస్తాడు. చూసి తన వాచ్ వైపు చూస్తాడు. మళ్ళీ చూసి మళ్ళీ వెళ్ళిపోతాడు. ఇది రోజు జరుగుతుంది. ఈ వాచ్ షాపులో ఉన్న ఆయనకి ఓ పెద్ద అనుమానం వచ్చింది. తన వాచ్ వైపు చూసుకుంటాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. ఏమిటని ఓ 4 రోజులు అయిన తర్వాత ఈయన తన ఉత్సుకత పట్టలేక వెళ్ళి ఆ పెద్ద ఆయన్ని నిలదీశాడు. ఏమయ్యా పెద్ద ఆయన, రోజు వస్తున్నావు నా షాప్ ముందు నిలబడుతున్నావు, నా షాపులోకి చూస్తావు, నీ వాచ్ వంక చూసుకుంటావు, ఏం చేస్తున్నావు అని అడిగా. ఏం లేదయ్యా, నేను ఈ పక్కనే ఫ్యాక్టరీ ఉంది, ఆ ఫ్యాక్టరీలో రోజు సైరన్ మోగించాలి. నేను వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, లంచ్ ఎప్పుడు, సాయంత్రం ఎప్పుడు బెల్ కొట్టాలి, నేను సైరన్ మోగించాలి, కరెక్ట్ టైము నేను మెయింటైన్ చేయాలయ్యా. అక్కడ నేను టైం కీపర్ని, టైం తేడా వస్తే ప్రాబ్లం అయిపోతుంది. అందుకని నీ వాచ్ దగ్గరికి వచ్చి రోజు నేను నా టైం కరెక్టో కాదో చూసుకొని సరి చేసుకొని వెళ్తుంటానయ్యా అని చెప్పాడు. ఈయన ఆ విషయం చెప్పిన తర్వాత ఈ షాప్ ఓనరు హతాశుడైపోయాడు. అవునా అన్నాడు. ఏమయ్యా అంత ఆశ్చర్యపోతున్నావు అన్నాడు ఆ పెద్ద ఆయన. ఏం లేదు, ఆ సైరన్ మోగినప్పుడు నేను నా వాచ్ల్ని సరి చేసుకుంటాను టైం అన్నాడు. మీకేం అర్థమైంది? పాస్టర్లు ఒకరిని చూసి ఒకరు వాత పెట్టుకుంటే ఇలాగే ఉంటది. పాతలే మిగులుతాయి, అసలు విషయం ఉండదు. దర్శనం లేకపోతే దేవుడి దగ్గర నుంచి నీ పరిచర్య ఏమిటి, నీ పాత్ర ఏమిటి, నువ్వేం సాధించాలి, సాధించడానికి నువ్వు ఏం చేయాలి అన్నది నువ్వు ప్రభువుని చూసి అడక్కపోతే, దర్శనం ఆయన దగ్గర నుంచి రాకపోతే సమస్య ఏంటండి? అన్ని చర్చిలు ఒక్కలాగే చతికిలు పడి కూర్చుంటాయి. అందుకని వాళ్ళు బహిరంగ సభ పెడితే మనము బహిరంగ సభ పెడతాం కదా. వాళ్ళు వాగ్దానాలు ఇస్తే మీరు ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళండి, అన్ని చర్చలు, ఒక చర్చి నుంచి అన్ని చర్చలకి అంటుకుంది. మీరు ఒక 15 ఏళ్ళు వెనక్కి వెళ్ళండి, బ్యాప్టిస్ట్ చర్చిలో జాజ్ ఉండేది కాదు, జాజ్. ఇప్పుడు బ్యాప్టిస్ట్ చర్చిలో మొన్న నేను హైదరాబాద్లో ఒక చర్చిలో మాట్లాడడానికి వెళ్తే ముందు ఒక క్వైర్ పాడింది ఆంధ్రక్రైస్తవ కీర్తనలు. మళ్ళీ కాసేపటికి స్తుతి ఆరాధన ఇంకొక బ్యాచ్ వచ్చింది, ఇంకో బ్యాచ్ వచ్చి పిచ్చి పాటలు ఏవో కొన్ని పాడారు. నేను అడిగాను ప్రసంగం మొదలెట్టగానే, మీ చర్చిలో 2 క్వైర్లు ఎందుకు అని. జాజ్ ఎందుకు వచ్చింది బ్యాప్టిస్ట్ చర్చిలోకి? ఇంకో అక్కడ పెంటెకోస్తల్ చర్చిలో ఉంది కదా, అందుకని వచ్చింది ఇక్కడ. కారణం ఏంటి? ఒకరిని చూసి ఒకరు తెలియకుండా ఇంకొకళ్ళు కాపీ కొట్టుకుంటున్నారు, వాత పెట్టుకుని. ఎందుకని? నీకు దర్శనము మీరు పాత నిబంధనలో చూడండి, ఒక ప్రవక్త చేసిన పని ఇంకో ప్రవక్త చేయలే. ఎందుకని? కొత్త నిబంధనలో మీరు చూడండి, ఒక అపోస్తలుడు చేసిన పని ఇంకొక అపోస్తలుడు చేయలే. ఎందుకని? మీకు ఇంకో విషయం కూడా చెప్తాను. మీరు హైదరాబాద్ ప్రాంతంకి వస్తే మీకు ఇటుపక్క బ్యాప్టిస్ట్ చర్చిలు ఎక్కువ ఉంటాయి. అందుకని డెక్కన్ బ్యాప్టిస్ట్ అసోసియేషన్ పెట్టుకున్నారు. డెక్కన్ అంటే ఏంటి? ఈ దక్కను పీఠభూమికి సంబంధించింది అంతా కూడా హైదరాబాద్ ప్రాంతం.
మీరు కొంచెం అటు వెళ్ళండి, మీకు మెననేట్ ఎక్కువ ఉంటుంది కదండి. మీరు ఇటు ఆంధ్రాకి వెళ్ళండి, మీకు లూథరన్ ఎక్కువ ఉంటుంది. మీరు ఆంధ్రాలో మీరు ఉత్తరాంధ్రకి వెళ్ళండి, కెనడియన్ బ్యాప్టిస్ట్ మిషన్ ఉంటుంది. మీరు ఆంధ్రాలో దక్షిణాంధ్రకి వెళ్ళండి, అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషన్ ఉంటుంది. ఏమండి, మీరు ఆంధ్రా నుంచి కొంచెం ఇటు కృష్ణా జిల్లా అటువైపుకి వెళ్ళండి, సిఎస్ఐ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటారు ఇలాగా? అన్ని ఒకచోట ఎందుకు లేవు? ఇప్పుడు చూడండి, ఇప్పుడు 21వ శతాబ్దంలో ఇక్కడ ఎల్ఈఎఫ్ ఉంటే పక్కనే బక్సింగ్ ఉంటుంది, పక్కనే బ్రదరన్ ఉంటుంది, పక్కనే బ్యాప్టిస్ట్ ఉంటుంది, పక్కనే మెథడిస్ట్ ఉంటుంది, పక్కనే ఇండిపెండెంట్ చర్చ్ ఉంటుంది. ఎందుకుంటుంది? అప్పట్లో మిషనరీలకి వ్యక్తిగత అజెండా లేదు, వాళ్ళకి దేవుడిచ్చిన దర్శనం ఉంది. ప్రతి మిషనరీ, ఆయన మెథడిస్ట్ అయినా, బ్యాప్టిస్ట్ అయినా, లేకపోతే బ్రదరన్ అయినా, ఇంకెవరైనా మిషనరీ మీరు తీసుకోండి, వాళ్ళకి దేవుడిచ్చిన దర్శనం ఉంది. అందుకని ఇంకొకళ్ళ దేవుడిచ్చిన దర్శనాన్ని వాళ్ళు ఎప్పుడు పాడు చేయలేదు, వాళ్ళు గౌరవించారు. ఒక లూథరన్ దగ్గరికి వచ్చాడానికి, ఇక్కడ బ్యాప్టిస్ట్ ఉందనుకోండి, ఆయన దూరంగా వెళ్ళి ఇంకో చోట అక్కడ విత్తేవాడు. ఒక బ్యాప్టిస్ట్ దగ్గరికి వచ్చాడు అనుకోండి, ఇక్కడ దగ్గరలో మెననేట్ ఉందనుకోండి, అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోయి ఆయన ఇంకో చోట విత్తేవాడు. దే నెవర్ మెడల్డ్ విత్ అదర్స్ గాడ్ గివెన్ విజన్. తన పక్కన మిషనరీకి దేవుడిచ్చిన దర్శనాన్ని పాడు చేయడానికి ఎప్పుడు వాళ్ళు ప్రయత్నం చేయలేదు. ఎవరికి వారే ప్రభు దర్శనాన్ని పొంది వాళ్ళు పని చేశారు. అందుకనే భారతదేశం దున్నబడింది, ఫలించింది. ఆ ఫలాలే మనందరం కూడా ఆ ఫలాలే. మహా అంటే ఎంతమంది మిషనరీలు వచ్చి ఉంటారండి భారతదేశానికి? మీరు శ్రీకాకుళం నుంచి ఈ మన ఆదిలాబాద్ వరకు కిందకి వెళ్ళి లెక్కేయండి, ఎంతమంది మిషనరీలు వచ్చి ఉంటారు మహా అంటే? హైదరాబాద్కి ఒక 10 మంది వచ్చి ఉంటారా? అంతకంటే వచ్చి ఉంటారు. వరంగల్కి ఒక 10 మంది వచ్చి ఉంటారా? ఒక 5-6 కంటే వచ్చి ఉంటారు. కానీ ఈరోజు శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు క్రైస్తవ్యం ఏమైంది? పురుడు పోసుకుంది. కానీ ఈరోజు పాస్టర్లు ఎంతమంది ఉన్నారు? మిషనరీలు ఇంత ఫలం తీసుకురాగలిగితే మీరెంత తీసుకురావాలి? చేస్తున్నారా? లేకపోగా మీ గొర్రెలు కొన్ని కోకటిపల్లికి వెళ్ళిపోతున్నాయి కదా. దర్శనం లేకపోతే దేవుడి దగ్గర నుంచి నువ్వు ఇలాంటి పనులే చేస్తాం. సోమరులం అవుతాం, పక్కనుండి కాపీ కొడతాం, డబ్బు సంపాదించుకుంటే మార్కెటింగ్ ట్రిక్లు వేస్తాం. లేకపోతే చర్చిలో కారు వేలం వేస్తారా ఎవరైనా? చర్చిలో కారు వేలం వేస్తారా ఎవరైనా? లక్కీ డిప్పు తీస్తారా? ఎందుకు వస్తున్నాయి ఈ ఐడియాలు? పరలోక దర్శనం లేదు. రాజైన అగ్రిప్ప, ఆ పరలోక దర్శనమునకు నేను అవిధేయుడను కాను అన్నాడా పౌలు? ఆయనకు ఉంది ఆ దర్శనం. అందుకనే విజన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పరిచర్య దర్శనం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. అయితే అది దున్నకుండా, హృదయాన్ని దున్నుకోకుండా అది దొరకదు. ఏమంటే అర్థమవుతుందా? లెట్ మీ క్లారిఫై a few things and get into the heart of the subject. జార్జ్ బానా అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి క్రైస్తవ సర్వే నిపుణుడు అమెరికాలో జీవిస్తాడు. ఆయన మిషన్ ని చాలా అద్భుతంగా వర్ణించాడు. విజన్ అనేది ఒక మెంటల్ ఇమేజ్ ఆఫ్ ఎ డిజైర్డ్ ఫ్యూచర్ అంటాడు. భవిష్యత్తులో ఏం కావాలని అనుకుంటున్నామో, దేవుడు ఏం కావాలని కోరుతున్నాడో దానికి సంబంధించిన
ఒక మానసిక చిత్రమే విజన్ అంటాడు. మిషన్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ దేర్ అంటాడు. ఆ దర్శనాన్ని, దేవుడిచ్చినటువంటి ఆ విషయాన్ని సాధించడానికి మనము ఏ దారి ఎంచుకుంటామో దాన్ని మిషన్ అంటాడు, దాన్ని పరిచర్య అంటాడు. విజన్ ఈజ్ ఎ స్నాప్ షాట్ ఆఫ్ ఎ ఫ్యూచర్ టైమ్ వెన్ ద విజన్ ఈజ్ అకంప్లిష్డ్. భవిష్యత్తు గురించినటువంటి ఒక చిత్రపటం విజన్ అని అంటాడు. మిషన్ దగ్గరికి వచ్చినప్పటికి ఆ చిత్రపటాన్ని చేరుకోవడానికి మనం పడే పాటలన్నీ కూడా పరిచర్య అంటాడు. అంటే విజన్ గమ్యమైతే పరిచర్య దారి అవుతుందన్నమాట. ఏమండి, విజన్ ఈజ్ ఎ స్టాటిక్ డిస్క్రిప్షన్, మిషన్ ఈజ్ ద రోడ్ మ్యాప్ అంటాడు. అందుకనే విజన్ అంటే మనం ఎందుకున్నాం, నేను ఈ పాస్టర్గా ఈ బాధ్యత ఎందుకు తీసుకున్నాను, ఏమిటి దర్శనం అంటే అర్థం ఏమిటంటే నేను ఎందుకున్నాను, నేను పాస్టర్గా ఎందుకున్నాను, నేను పరిచారకుడిగా ఎందుకున్నాను, ఎందుకు దేవుడు నన్ను పిలిచాడు, ద రీజన్ ఫర్ మై ఎగ్జిస్టెన్స్ యాజ్ ఎ పాస్టర్. అది విజన్. మిషన్ అని అంటే ఏమిటంటే నన్ను ఎందుకు దేవుడు పిలుచుకుంటే నేను ఇప్పుడు ఏం చేయాలి. అందుకనే విజన్ లేకుండా మిషన్ లేదు, దర్శనం లేకపోతే పరిచర్య లేదండి. దర్శనం లేకుండా ఏం చేసినా అది పరిచర్య అవదు. ప్రభు దగ్గర అది మెప్పు పొందలేదు, అది ప్రజలకు పనికి రాదు. బహుశా నీ చర్చిలో చాలా మంది 1000 మంది ఉండొచ్చు, బహుశా నీ చర్చి చాలా గొప్పదై ఉండొచ్చు. ఇప్పుడు కరుణాపురంలో కట్టారు కదా, అట్లాంటి చర్చి నువ్వు కట్టుకోవచ్చు, పాలరాళ్ళు గ్రానైట్లు వేసి నువ్వు కట్టుకోవచ్చు, కానీ నీది చర్చి కానే కాదు. అది ప్రజలకు ప్రయోజనం కానేరదు, అది ప్రభువుని మహిమపరచనేరదు. విజన్ ఆల్వేస్ కమ్స్ ఫ్రమ్ గాడ్, అది దేవుడి దగ్గర నుంచే వస్తుంది. విజన్ నుంచే పుడుతుంది. కాబట్టి దానికి చాలా ప్రాథమికమైన అంశం ఏమిటంటే ఈ దర్శనాన్ని పొందుకోవాలంటే ముందు మన హృదయాల్ని మనం సేద్యం చేసుకోవాలి, సాగు చేసుకోవాలి. ఇప్పుడు మనం కాసేపు హృదయాన్ని ఎలా సేద్యం చేసుకోవాలో మనం ప్రయత్నం చేద్దాం అర్థం చేసుకోవడానికి. మీకోసం నేను ఈ వచనాలని చదువుతున్నాను, కొన్ని విషయాల్ని మీ దృష్టికి తేవాలనుకుంటున్నాను. ఆ తర్వాత నేను ఎక్స్పోజ్ చేయడానికి, వాటిని విపులీకరించడానికి ప్రయత్నం చేస్తాను. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయంలోకి వెళ్ళండి. మొదటి 4 వచనాలు మీకోసం చదువుతున్నాను. మనకిచ్చింది ఒక వచనం అయినా కూడా కాంటెక్స్ట్ అంతా, సందర్భం అంతా అర్థం చేసుకోవడానికి మనము 4 వచనాల్ని చదువుకుందాం. ఇదే యెహోవా వాక్కు, ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావలెను. నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించి సత్యమును బట్టి, న్యాయమును బట్టి, నీతిని బట్టి యెహోవా జీవము తోడని ప్రమాణము చేసిన ఎడల జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగుననుకొందురు, ఆయన ఎందే అతిశయపడుదురు. యూదా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు భూములను దున్నుడి, అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్క్రియలను బట్టి ఎవడనూ ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలే కాల్చుకుంటున్నట్లు యూదావారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండుడి. హోషేయ 10, 12, 13 వచనాలు. అదే స్వరం, అదే కంటెంట్ మనకి కనపడుతుంది. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. యెహోవాను వెదకుటకు ఇదే సమయము కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకెన్నడూ దున్నని బీడు భూమిని దున్నుడి. నీ ప్రవర్తనను ఆధారము చేసుకుని నీ బలాఢ్యులను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దున్నితివి ఒకప్పుడు, కనుక మీరు పాపమును కోత కోసి ఉన్నారు, అబద్ధమునకు ఫలము పొంది ఉన్నారు. అద్భుతమైనటువంటి విషయాలు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మొత్తం మీద
ఈ దున్నవలసిన భూమి ఏమిట్రా అని అంటే మన హృదయమే. ఏమిటిది దున్నవలసిన? ఎందుకంటే దున్నవలసింది ఏమిటో మీకు పొలం తెలియకపోతే మీరు దున్నలేరు. ఇందాక చెప్పినట్టుగా మీరు నేల విడిచి సాము చేస్తారు. కాబట్టి దున్నవలసింది ఏమిటో మొదట తెలుసుకోవాలి. ఎంతమంది నమ్ముతున్నారు ఇక్కడ దున్నుకోవాల్సింది నా హృదయమే, పక్కన వాళ్ళది కాదు. పాస్టర్ గారైనా నా హృదయం అనేది చేతులు ఎత్తాడు. రైట్. కొన్నిసార్లు మనం దున్నాలి అని అనుకున్నప్పుడు మనకు ఒక ఆలోచన వస్తుంది, నా హృదయం ఏం బీడిపోలేదే, నేనేమంత కఠినంగా లేనే, నాలో ఏ పెద్ద పాపమేం లేదే అని మనకు అనిపిస్తుంది. అక్కడే మనం పెద్ద పప్పులో కాలు వేస్తాం. ఎప్పుడైతే మొదట మన స్థితిని మనం గుర్తిస్తామో దున్నడానికి అవకాశం దొరుకుతుంది. స్థితిని మనం ఒప్పుకోవడానికి మనకి గట్స్ కావాలి, ధైర్యం కావాలి, అంతకంటే వినమ్రత కావాలి. ఆత్మయందు దీనులైన వారు, ఎక్కడుంది ఈ మాట? ఏ సందర్భంలో చెప్పారు యేసుక్రీస్తు వారు? కొండ మీద ప్రసంగంలో చెప్పారు కదా, 8 ధన్యతల్లో ఒకటి కదా. ఆత్మయందు దీనులంటే అర్థం ఏమిటి? వాళ్ళకి ఏం దొరుకుతుందంటే ఆత్మయందు దీనులైన వారు ఏమండి, పరలోక రాజ్యం వారిది. మీకు ఈ దీనత్వం ఏంటో అర్థం కాలేదు, ఎందుకంటే మన ట్రాన్స్లేషన్ లో కూడా సమస్య ఉంది. ఇక్కడ ఆత్మలో దీనత్వం అంటే యాక్చువల్గా కరెక్ట్ ట్రాన్స్లేషన్ ఏంటంటే ఆత్మ దారిద్ర్యాన్ని తెలుసుకున్నవాడు ధన్యుడు, వాడికి పరలోక రాజ్యం దొరుకుతుంది అని అర్థం. ఆత్మ దారిద్ర్యం, దారిద్ర్యం అంటే ఏంటండి? లేకపోవడం. దరిద్రం అంటే అదే కదా. మన హృదయాలకు ఒక దరిద్రం పట్టింది. ఏమిటి దరిద్రం? దేవుడు లేకపోవడం, నీతి లేకపోవడం, ఉండాల్సినంత నీతి లేకపోవడం, ఉండాల్సినంత దేవుడు లేకపోవడం, ఉండాల్సినంత భక్తి లేకపోవడం. అందుకనే చూడండి ఈ మాటలు మీరు చూడండి జాగ్రత్తగా. నీ హేయ క్రియలను తొలగించి నువ్వు అటు ఇటు తిరుగుట మాని తిరిగి నా దగ్గరికి రావాలి. తిరిగి నా దగ్గరికి రావాలంటే అంతకుముందు నువ్వు నా దగ్గరే ఉండేవాడు, ఇప్పుడు నువ్వు నా దగ్గర లేవు. ఏమిటి బీడు భూమి? ఏమిటి హృదయం? ఏమిటి హృదయం పరిస్థితి? ఎందుకు దీన్ని బీడు భూమి అని అంటున్నాడు ఆయన? దీంట్లో నీతి కరువైంది, దీంట్లో అవినీతి ఎక్కువైంది. అదేమిటి సార్ పాస్టర్లను అవినీతి పరులు అంటున్నారు మీరు అని అంటున్నారా? ఎవరికి కొమ్ములు రాలా, ఏ భేదం లేదు, అందరూ పాస్టర్లతో సహా అవినీతి పరులే. ఎప్పుడైతే అమ్మగారు వాళ్ళకి మేము ఏంటి ట్రావెల్ ఇస్తున్నామని అన్నారో నాకు అర్థమైంది మీరేంటి. నేను నా శాలరీ 1750 రూపాయలు ఉన్నప్పుడు 3000 కట్టి నేను బెంగళూరుకి, చెన్నైకి, ఢిల్లీకి, ఒరిస్సాకి కాన్ఫరెన్స్ కోసం అటెండ్ అయ్యాను. 3000 కట్టాలంటే నా దగ్గర శాలరీ 1750 రూపీస్, 1750 రూపాయలు. 25 ఏళ్ల క్రితం మాట. మళ్ళీ నేను ఒక క్రైస్తవ ఆర్గనైజేషన్ లో ఫుల్ టైమ్ గా పనిచేస్తాను. కాబట్టి నేను అప్పు తీసుకుని ఆ అప్పు మళ్ళీ తీర్చాలంటే నాకు 6 నెలలు పడుతుంది. 6 నెలలు అయ్యేటప్పటికి నాకు ఇంకో కాన్ఫరెన్స్ వస్తుంది, వెళ్లాల్సిన అవసరం వస్తుంది. మళ్ళీ నా డబ్బులు పెట్టి కట్టుకొని వెళ్ళేవాడిని. ఎందుకు పాస్టర్లు అలా లేరు ఇప్పుడు? మనకి దేవుడు అంటే చీప్, దేవుడి కోసం ఖర్చు పెట్టలేం. ఎంతమంది పాస్టర్లు ఇక్కడ కూర్చున్న వాళ్ళు 10వ భాగం ఇస్తారు?
ఎంతమంది తీసుకుంటారు దేశం ఎత్తక్కర్లేదు, అర్థమైపోయింది. ఏమండి ఏమండి మనం తవ్వి చూసుకుంటే మనకు అర్థమవుతుంది మన బీడు పడిన తత్వం ఎంత లోతైందో, మన దారిద్ర్యం, ఆధ్యాత్మిక దారిద్ర్యం ఎంత భయంకరమైందో. మీరు ఒకవేళ మీ గొర్రెల కంటే ఎక్కువగా వాళ్ళ కానుకలను, వాళ్ళు ఇచ్చే కానుకలను ప్రేమిస్తున్నారా? మీ హృదయం వీడిపడినట్టే లెక్క. మీరు దేవుడి కంటే ఎక్కువగా మీ పదవిని ఎక్కువ ప్రేమిస్తున్నారా? మీ హృదయం వీడిపడినట్టే లెక్క. మీరు ఒక తప్పుని ఖండిస్తే నాకు పాస్టర్ ఉద్యోగం పోద్దేమో అని భయపడుతూ వాక్యాన్ని మీరు రాజీ పడిపోతున్నారా? పులిపెట్టు మీద నుంచి మీరు వీడు పడినట్టే లెక్క. ఎందుకంటే మీకు అర్థం కాదని ఎక్స్ప్లెయిన్ చేసేలా చెప్తున్నాను ఈ వీడు తత్వం ఏంటో. దేవుడికి ఈ కోపాన్ని తెప్పించారు. అందుకని ఆయన అంటున్నాడు చూడండి, ఆయనట ఇంకొక మాట కూడా అంటున్నాడు చూడండి, బీడు భూములను దున్నుడి అనంగానే వెంటనే అన్న మాట ఏంటో తెలుసా? అవిధేయులై ఉండుట మానుకొని. ఏమంటున్నాడు? అవిధేయులై ఉండుట మానుకొని. మీరు వాక్యం చెబుతారు కానీ దాన్ని పాటించలేదనుకోండి, మీరు బీడు పడ్డట్టే. ఎందుకంటే మీరు అవిధేయులు. మీరు గొర్రెల దగ్గర నుంచి విధేయత కోరతారు కానీ మీరు చెప్పే వాక్యానికి మీరు విధేయత చూపరు. మీరు ఈ వాక్యాన్ని దగ్గర పెట్టుకుని ఈ రాత్రి మీరు ఎక్కడ ఉంటారో నాకు తెలియదు, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారో మళ్ళీ వస్తారో, లేకపోతే హోటల్ రూమ్ లో ఉంటారో, మీ చుట్టాలు ఇంట్లో ఉంటారో నాకు తెలియదు. మీరు మోకాళ్ళ మీద కూర్చొని నా బీడు తత్వం ఏంటి ప్రభు అని ఈ రాత్రికి ఆయన అడగండి, అని మీతో మాట్లాడతాడు. ఎందుకంటే తన ఆత్మ దారిద్ర్యాన్ని గుర్తించిన వాడు ధన్యుడు, అతడిదే పరలోక రాజ్యం. ప్రభువా నేను దరిద్రుణ్ణి, ఇదిగో నాకు ఈ లోపించాయి, నాకు భావ దారిద్ర్యం ఉంది, నాకు వాక్య దారిద్ర్యం ఉంది, నాకు ఆధ్యాత్మిక దారిద్ర్యం ఉంది, నాకు భక్తి దారిద్ర్యం ఉంది, నాకు ప్రేమ దారిద్ర్యం ఉంది. మిమ్మల్ని ప్రశ్న అడగాలనుకుంటున్నాను, ఎందుకంటే మీరు చాలా మంది ఇప్పటికీ కూడా నేను పాపం లేనివాడిని అని అనుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే చాలా మంది పాస్టర్లు వాళ్ళని గురించి వాళ్ళు ఏమనుకుంటారంటే మేము అభిషిక్తులం, మమ్మల్ని ఎవరు ఏమీ అనకూడదు. ఇక్కడ ఎవరైనా యేసుక్రీస్తు కంటే అభిషిక్తుడు ఉన్నాడా? క్రీస్తు అన్న శబ్దమునకు అర్థం ఏమిటండి? అసలు శిష్యులు అభిషిక్తుడు కదా ఆయన. తను విమర్శించేవారిని ఆయన ఏమన్నాడు? క్షమించడం గురించి మాట్లాడలేను, ఆయన ఏమన్నాడు అంటున్నా. నేను అభిషిక్తుడిని, నన్ను ఎవడు విమర్శించకూడదు అన్నాడా? ఏమన్నాడు? మీరు తీర్పు తీర్చండి నన్ను, కానీ న్యాయబద్ధంగా తీర్పు తీర్చండి. అలా అన్నాడా? అసలు తీర్పు తీర్చొద్దు అన్నాడా? ఎప్పుడైనా మీ గొర్రెల్ని మీరు నన్ను కూడా అనొచ్చు, కానీ న్యాయవంతంగా అనండి. అసలు నన్ను అనడానికి వీల్లేదు అంటే మసి అయిపోతాం. మన మధ్య ఎవరో చెప్తున్నారు, మాస్టర్ గారు కంట తడి పెడతానంట సంఘం అంతటికి దరిద్రం అంట. మరి పాస్టర్ గారు తడి పెట్టిస్తే అది ఇంకెంత దరిద్రం. గొర్రెల కంట తడి పెట్టించాడు అనుకో, మనం ఒక గర్వాంధంలోకి వెళ్ళిపోయామండి. ఇది ఒక రకమైన గర్వానికి సంబంధించిన అంధత్వం, గుడ్డితనం. అందుకని ఇంత శ్రమ తీసుకోవాల్సి వస్తుంది నేను మన తప్పుల్ని మనకు తెలియజేయడానికి. మీరందరూ పాస్టర్లు కాబట్టి మిమ్మల్ని ప్రశ్న అడగాలనుకుంటున్నా, అత్యంత పెద్ద పాపం ఏంటి?
లోబడకపోవడం పాపం, అతిపెద్ద పాపం ఏమిటి? మీరు కూడా పాస్టర్సేనా? పోయరా? చెప్పండి, వీళ్ళకిద్దాం ఛాన్స్. ఎందుకంటే వీళ్ళకి బైబిల్లో ఎవరు ప్రశ్నలు పెట్టరమ్మా, పరీక్ష పెట్టరు. ఎందుకంటే బైబిల్కి వెళ్ళొచ్చారు కదా, కాలేజీకి వెళ్ళొచ్చారు కదా. చెప్పండి. సరే, మీకు హింట్ ఇస్తాను. పాపం అంటే ఏమిటని ఉంది బైబిల్లో. రైట్, గుడ్. అతిపెద్ద ఆజ్ఞ ఏంటి? అతిపెద్ద ఆజ్ఞ ఏమిటి? ఏమండి? నీ దేవుణ్ణి పూర్ణ తత్వంతో ప్రేమించాలి. అది కదా అతిపెద్ద ఆజ్ఞ. ఆ తర్వాత రెండో అతిపెద్ద ఆజ్ఞ ఏంటి? నిన్ను వలే నీ గొర్రెలను ప్రేమించాలి కదా. కదా, వాడు పొరుగు వాళ్ళు కదా. కట్టలేదేమో ఇప్పుడు దాకా మీకు. పొరుగు వాళ్ళు అంటే చర్చి బయట ఉండే చర్చి పాడు పక్కన వాళ్ళు అనుకుంటున్నారా మీరు? కాదు. నాకు ఇప్పుడు లెట్ మీ టెల్ యూ వెరీ క్లియర్లీ, ఆజ్ఞాతిక్రమం పాపం అయితే, దేవుణ్ణి ప్రేమించడం అతిపెద్ద ఆజ్ఞ అయితే, ఏది అతిపెద్ద పాపం? ఇప్పుడు నాకు ఒక పాస్టర్ గారు ఎవరైనా ఈ భూమి మీద, ఒక సూర్యాపేటలోనే కాదు, ఈ భూమి మీద లేచి నిలబడి నేను దేవుణ్ణి 100% పూర్ణ తత్వంతో ప్రేమిస్తున్నాను ఆయన పాస్టర్ గారు దొరుకుతారు నాకు? మదర్ తెరీసా ఒకసారి ఇలాగ ప్రార్థన చేసింది. ఆమె ధన్యురాలు, ఎందుకంటే ఆమె ఆధ్యాత్మిక దారిద్ర్యాన్ని ఆమె గుర్తించింది. ఆమె 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే ఈ విషయాన్ని గుర్తించింది. ఆమె ప్రార్థన మనందరికీ స్ఫూర్తి. చాలాసార్లు మనం ఇలాంటి ప్రార్థనలు చేసుకోం. మన ఆధ్యాత్మిక దారిద్ర్యం గురించి ఎప్పుడు దేవుడి దగ్గర చింతించం. ఆవిడ ఒక రోజున చింతించింది, అందుకనే ప్రేమమూర్తిగా మారిపోయింది. ఆమె ఏమని ప్రార్థన చేసిందంటే, లార్డ్, మై ప్రాబ్లం ఇస్ నాట్ దట్ ఐ డోంట్ లవ్ యూ, మై ప్రాబ్లం ఇస్ దట్ ఐ డోంట్ వాంట్ టు లవ్ యూ, దేర్ఫోర్ మై ప్రేయర్ టుడే ఇస్ దట్ ఐ వాంట్ టు లవ్ యూ. ఇంగ్లీష్ లో చేసిన ఈ ప్రార్థనకి అర్థం ఏమిటంటే, ప్రభువా, నిన్ను ప్రేమించకపోవడం కాదు నా సమస్య, నిన్ను ప్రేమించాలన్న కోరిక కూడా నాలో లేదు, అది నా దరిద్రం. అందుకని నిన్ను ఒప్పుకుంటున్నాను, ప్రాధేయపడుతున్నాను. నా ప్రార్థన ఏమిటంటే ఈరోజు, నిన్ను ప్రేమించాలన్న కోరిక నాలో పుట్టించు, అదే నా కోరిక. ఐ వాంట్ టు లవ్ యూ. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటేనండి, ఈ హృదయం ఎందుకు బీడు పడింది అని అంటున్నానంటే, చాలా మంది పాస్టర్ల హృదయాలు దేవుణ్ణి ప్రేమించాల్సినంతగా ప్రేమించడం మానేసి చాలా కాలం అయింది. రాసుకోండి మీరు కావాలంటే. చాలా మంది పాస్టర్ల హృదయాలు దేవుణ్ణి ప్రేమించాల్సినంతగా ప్రేమించడం మానేసి చాలా కాలం అయింది. చాలా కాలం దున్నకపోతే ఏమంటారండి దాన్ని? అందుకే దీన్ని బీడు హృదయం అన్నారు. దేవుడి మీద ప్రమాణం చేయడం ఉంది పాత నిబంధనలో. దేవుడి మీద ప్రమాణం చేసినప్పుడు ఆ ప్రమాణం తప్పకూడదు. ఎందుకంటే ఆయన సత్యవంతుడు కాబట్టి, ఆయన నీతిమంతుడు కాబట్టి. ఈ ప్రమాణము ఆయన మీద చేస్తున్నానంటే అర్థం ఏంటంటే, ఆయన క్యారెక్టర్ ని అంటి పెట్టుకొని ఆయన క్యారెక్టర్ కి విరుద్ధంగా నేను ప్రవర్తించను అని అర్థం అన్నమాట. మీకేం అర్థమవుతుంది? ఆయన క్యారెక్టరు సత్యవంతమైంది, న్యాయవంతమైంది, నీతివంతమైంది ఆయన క్యారెక్టర్. అంటే ఇంకో రకంగా ఏమంటున్నాడు ఆయన? ఆయన క్యారెక్టర్ తో ముడిపెడుతున్నాడు దున్నే విషయాన్ని. దానికి ముందు ఏమంటున్నాడు? హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించి. రెండు విషయాలు ఉన్నాయి దున్నుకోవడంలో, ఈ సేద్యం చేయడంలో, సాగు చేయడంలో. ఒకటి నెగటివ్, ఒకటి పాజిటివ్. ఒకటి మస్టునంతా తొలగించుకోవాలి, ఇంకొకటి ఆయన తత్వాన్ని పునికి పుచ్చుకోవాలి. ఏమిటండి? మళ్ళీ చెప్తున్నాను నేను, లోకతత్వం అంతా తొలగిపోవాలి, వేసేయాలి, క్రీస్తు తత్వాన్ని తెచ్చిపెట్టుకోవాలి. అప్పుడు నీ హృదయం
ఏమవుతుంది? పాస్టోరల్ హార్ట్ వస్తుంది తమరికి, ఆపరి గుండె వస్తుంది. అప్పుడు మామూలు గుండెకాయతో నువ్వు చర్చిని నడపలేవు. మామూలు గుండెకాయతో నువ్వు బయటికి వెళ్ళి బీడు భూముల్ని దున్నలేవు. మొదట మన హృదయాల్ని ఈ బీడు భూమిని దున్నుకున్నప్పుడే ఆ అన్య లోకంలోని బీడు భూమిని నేను దున్నగలుగుతాను. చాలా ప్రాముఖ్యం. అందుకనే మనం ఏం చేయాలి అంటే దున్నుకోవాలి. ఆ దున్నుకున్నప్పుడు ఒక విషయం జరుగుతుంది. అక్కడ ఆ విషయం కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు చూడండి, మళ్ళీ మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. యెహోవాను వెదకుటకు ఇదే సమయము. దున్ని ఏం చేయాలండి? దేనికోసం? దున్నితే ఆయన్ని ప్రేమించగలుగుతాం. ప్రేమిస్తే ఏం చేస్తాం? ఆయన్ని వెతుకుతాం. సీక్ హిమ్, యు సీక్ హిస్ కౌంటెనెన్స్. ఆయన ముఖార విందాన్ని తిలకించడానికి ఉవ్విళ్ళూరుతావు. పాస్టర్ గారికి ఉండే ఒక లక్షణం ఏమిటంటేనండి, దున్నిన హృదయానికి ఉన్న ఒక లక్షణం ఏమిటంటేనండి, ఆ హృదయం దేవుణ్ణి ప్రేమిస్తుంది, దేవుని కోసం తహతహలాడుతుంది. మీరు ఎవరిని ప్రేమిస్తారో వాళ్ళని చూడడానికి తహతహలాడతారు. కాదంటారా? మీరు దేనికి తహతహలాడుతున్నారు? కానుకల కోసమా? పదవి కోసమా? పలుకుబడి కోసమా? కీర్తి ప్రతిష్టల కోసమా? లేకపోతే రోజు ఆయన ముఖాన్ని చూడాలి. ఈ తపన, ఈ తృష్ణ, ఈ తహతహ మీలో ఉందా? నిజంగా నీ హృదయం బీడు భూమి కాకపోతే నీలో ఇది ఉంటుంది. గుర్తు తప్పిస్తుంది. ప్రభు ముఖాన్ని చూడకుండా ఓ పాస్టర్ గారు పుల్పిటెక్కి గొర్రెల ముఖాన్ని చూస్తే ఆయన చెప్పాల్సింది ఏమి ఉండదు వాళ్ళకి, సోది తప్ప. ప్రభు ముఖాన్ని చూసిన పాస్టర్ గారే ప్రజలకి ఏమైనా ఇవ్వగలుగుతాడు. మోషే కొండ దిగిన ప్రతిసారి దేవుడి దగ్గర నుంచి ప్రత్యక్షత మోసుకొచ్చాడు ఇశ్రాయేలీల పాలెంలో. గుర్తుందా మీకు? మోషే కొండ దిగిన ప్రతిసారి దేవుని ప్రత్యక్షతను మోసుకొని వచ్చాడు. ఎలా మోసుకొచ్చాడంటే చివరికి ఆయన ముఖాన్ని నీళ్లు చూడలేనంత ప్రత్యక్షతను తీసుకొచ్చాడు. ఆ ప్రత్యక్షత వెలుగు ఇన్ని అంటుకుంటే ఆ అంటుకున్న వెలుగును కూడా తట్టుకోలేక ముసుకేసుకోమని అడిగారు. దట్స్ ఎ పాస్టర్. పాత నిబంధనల దేవుడు వాపోయాడు, జనులు నా జ్ఞానం లేక నశించిపోతున్నారు అని. గొర్రెలు ఎప్పుడు నశించిపోతాయండి? గొర్రెలు ఎప్పుడు నశించిపోతాయి? ద ల్యాక్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద లార్డ్. ప్రభు యొక్క ప్రత్యక్ష జ్ఞానం, ప్రభు యొక్క వాక్య ప్రత్యక్షత ఎప్పుడైతే కరువు అవుతుందో గొర్రెలు నశించిపోతాయి. గొర్రెల్ని మేపమంటే దేంతో మేపమన్నాడు మిమ్మల్ని? రండి వాగ్దానాలు ఇస్తాం, రండి ఆశీర్వాదాలు ఇస్తాం, మీరు కృతజ్ఞత కానుకేయండి, మీకోసం ప్రార్థన చేస్తాం. నేను గల్ఫ్లో ఒక ఊరికి వెళ్ళాను 31st నైట్. నేను 31st నైట్ చెప్పాను అనమాట, నేను కిందకి దిగిన తర్వాత ఎవరు నా దగ్గరికి రావద్దు ప్రార్థనల కోసం, మీరే దేవుడి దగ్గరికి వెళ్ళి రాత్రికి ప్రార్థన చేసుకోండి, ఏకాంత ప్రార్థన చేసుకోండి అని చెప్పాను. నేను అలా దిగిపోయినా లేదో వాక్యం చెప్పి మాస్టర్ గారు వచ్చారు. ఎవ్వరు వెళ్ళిపోకండి, నేను వస్తున్నాను, మీ దగ్గరికి ప్రార్థన చేస్తాను అన్నాడు అనమాట. ఏమిటని ఆరాధిస్తే ప్రార్థన చేసినప్పుడల్లా ఒక కవర్ ఇస్తారు 31st నైట్. తన దగ్గరికి రావద్దు ప్రార్థనలకి అని చెప్పాను కదా,
అది పాస్టర్ గారికి పెద్ద గుబులైపోయింది. ఎందుకంటే నా ఎదురుగా 4,000 మంది కూర్చొని ఉన్నారు ఆ గల్ఫ్ ప్రాంతంలో. మరి వెళ్ళిపోతే ఎలాగా? ఈయన బాధల్లా వాళ్ళు ప్రార్థన చేయించుకోకుండా వెళ్ళిపోతారని కాదు, ప్రార్థన చేయకపోతే కవర్ రాదని నేను బాధ. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నాం మనం. అఫ్ కోర్స్ ఆ రోజు రాత్రి కలెక్షన్ చాలా గొప్పది, బట్ అక్కడ ఏమైనా కలెక్ట్ చేసుకున్నావా అనేది ప్రశ్న. సో మనం చాలా జాగ్రత్తగా ఈ విషయాలను మనం తెలుసుకోవాలి. చూడండి, పరిచర్య దర్శనం పొందడానికి దేవుని ముఖాన్ని వెతకాలి. దేవుని ముఖాంతరంలోంచి దర్శనం వస్తుంది. చాలాసార్లు నేను మాట్లాడక ముందు ప్రార్థన చేస్తుంటారు కొంతమంది. ప్రకాష్ గారు వచ్చారు, వారి ముఖాంతరం నుంచి మాకు వినిపించాల్సింది వినిపించాను. నా ముఖాంతరం నుంచి ఏం రాదు, నా ముఖంలో ఏం ఉండదు. దాని మీ ముఖం ఎంత పాడుదో నా ముఖం అంతే పాడుది. మన ముఖాంతరాల్లోంచి ఏం రాదండి. వాక్య ప్రత్యక్షత, పరిచర్యకు దర్శనము ప్రభువు ముఖాంతరంలోంచి వస్తుంది. నీకు గుర్తు చేస్తాను నేను, ప్రభువుని ఎరగడం ఎంత ప్రాముఖ్యమో దర్శనం పొందక ముందు మీరు తెలుసుకోవాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయంలోకి మీరు వెళ్ళి 13వ వచనం నుంచి 18 దాకా మీరు ఒకసారి చూడండి, చదవనక్కర్లేదు, మీరు చూడండి. అక్కడ మీకు ఒక సన్నివేశం కనపడుతుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మొట్టమొదటిసారి సంఘము అనే మాట వాడారు ఆయన 18వ వచనంలో. యేసుక్రీస్తు వారి నోట మొట్టమొదట సంఘం అనే మాట వినపడినటువంటి సన్నివేశం. సంఘం గురించి, పరిచర్య గురించి మాట్లాడక ముందు ఆయన తన గురించి మాట్లాడారు. మీరు 13 నుంచి చదివితే, నా గురించి ప్రజలేమనుకుంటున్నారు బయట అని అడిగాడు ఆయన. తర్వాత ఆయన అన్నాడు వాళ్ళ వైపు తిరిగి, సరే బాగుంది, నా గురించి మీరేమనుకుంటున్నారు అని అడిగాడు. ఎందుకు తన గురించి, తమరి అభిప్రాయం ఏంటి, తమరి అవగాహన ఏమిటి అని అడిగిన తర్వాతనే సంఘం గురించి మాట్లాడారు ఆయన. ఏమండి, మీకు అర్థమైంది ఎందుకో? సంఘ తత్వము క్రీస్తు తత్వం మీద ఆధారపడి ఉంటుంది. పరిచర్య తత్వము క్రీస్తు తత్వము నుంచి వస్తుంది. క్రీస్తు ముఖ దర్శనము లేనివాడు సంఘ దర్శనము, పరిచర్య దర్శనము పొందలేడు. వల్లగుద్ది చెప్తాను నేను ఈ మాటని. ఎవరికైతే క్రీస్తు ముఖ దర్శనం లభిస్తుందో, క్రీస్తు ముఖ దర్శనం కోసం ఉవిల్లూరుతారో, తహతహలాడతారో, ఆ పాస్టర్ గారికి, ఆ పరిచారకుడికి, ఆ దైవజనుడికి మాత్రమే పరిచర్య దర్శనం దొరుకుతుంది. You cannot cultivate the vision for the ministry, for the mission that God has given to you until and unless you cultivate your heart to have the vision for God, the vision of God. అందుకని ఈ ప్యాషన్ ఫర్ ద విజన్ ఆఫ్ గాడ్ చాలా అవసరం. ఈ గుండెల్లోంచి దేవుణ్ణి చూడాలన్న తృష్ణ, తహతహ ఎప్పుడైతే మనకు ఉంటుందో, ఆ దేవుణ్ణి చూసిన ఆ దర్శనం నుంచి సంఘానికి, పరిచర్యకు దర్శనం దొరుకుతుంది. పౌలు అనదర్ క్లాసిక్ ఎగ్జాంపుల్. ఆయన దమస్కు మార్గంలో వెళ్తున్నాడు. పౌలు అప్పుడు దాకా సంఘాన్ని హింసించాడు, క్రైస్తవుల్ని రోడ్డు మీదకి ఇచ్చాడు, అవమానపరిచాడు, అరెస్టులు చేయించాడు, హింసించాడు, చంపాడు కూడా. స్టెఫెన్ను చంపుతుంటే సమ్మతించాడు అని రాయబడి. యేసుప్రభు వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పారు, మిమ్మల్ని చంపి ఇది దేవుని సేవ అనుకున్న కాలము వచ్చుతున్నది అన్నాడు ఆయన. మీకు గుర్తుంటే మనం సౌలు జీవితంలో దాన్ని చూడొచ్చు. సౌలు ఏమనుకున్నాడు తెలుసా? ఇవన్నీ చేసి ఇది యెహోవా దేవునికి నైవేద్యం అనుకున్నాడు.
సేవ అనుకున్నాడు. కానీ సౌలుకి ఆ రోజు దమస్కు మార్గంలో అర్థమైంది మొట్టమొదటిసారి ఇది సేవ కాదు అని. ఎందుకు తెలుసా? మొట్టమొదటిసారి ఆయన దేవుణ్ణి చూశాడు. ఎప్పుడైతే క్రీస్తు ముఖ దర్శనం అతనికి దొరికిందో అతనికి పరిచర్య దర్శనం దొరికింది. వాట్ ఐ డిడ్ సో ఫార్ ఈస్ నాట్ ద సర్వీస్ అంటు గాడ్. నేను ఇప్పుడు దాకా చేసింది దేవుడి సేవ అనుకున్నాను. చిచి, ఇది కాదు. నేను పాపం చేశాను, పాపుల్లో ప్రధానిని. అందుకనే అగ్రిప్ప రాజుకు చెబుతూ, ఆ రాజు ముందు, ఆ గవర్నర్ ముందు నిలబడినప్పుడు తన సాక్ష్యం చెబుతూ ఆయన ఈ మాటలు చెప్పాడు. ఏమన్నాడంటే, రాజైన అగ్రిప్ప, నేను ఆ పరలోక దర్శనానికి అవిధేయుడిని కానని చెబుతూ ఆయన ఒక మాట చెప్పాడు. ఆ నరేషన్లో, ఆ సాక్ష్యం చెప్పడంలో, ఆయన మొత్తం వివరణలో 22వ అధ్యాయంలో మీకు కనపడుతుంది. మీరు చదివండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 2 ప్రశ్నలు లేవనెత్తాడు యేసుక్రీస్తు వారిని ఆయన అడిగాడు పౌలు. ఆ దమస్క మార్గంలో, ఆ సన్నివేశంలో, ఆ కింద పడిపోయినప్పుడు గుర్రం మీద నుంచి ఆ వెలుగును చూచినప్పుడు మొదటి ప్రశ్న, ప్రభువా నీవెవడవు? 2వ ప్రశ్న, నేను ఏమి చెయ్యాలని నువ్వు కోరుతున్నావు? నేను ఏమి చేయగోరుచున్నావు? మొదటి ప్రశ్న ప్రభు ఎవరు అన్నదానికి సంబంధించిన ప్రభు తత్వానికి సంబంధించిన ప్రశ్న, ప్రభు ముఖ దర్శనానికి సంబంధించిన ప్రశ్న. 2వ ప్రశ్న పరిచర్య దర్శనానికి సంబంధించిన ప్రశ్న, నేనేం చేయాలి? అప్పుడు దాకా తానిష్టం వచ్చింది చేసి ఇదే సేవ అనుకున్నవాడు ఇప్పుడు అడుగుతున్నాడు, నన్ను ఏం చేయమంటావు? ప్రియమైన సోదరుడా, సోదరి, సాయంత్రం మీకు చెప్తున్నాను, చాలా గట్టిగా, చాలా గుండె వేదంతో చెప్తున్నాను. మీ ఇష్టానుసారంగా చేసేది సేవ కాదు. మీరు అనుకున్నది అనుకున్నట్టు చేసేది సేవ కాదు. పక్క సంఘాన్ని చూసి చేసేది సేవ కాదు. పోటీతత్వంతో చేసేది సేవ కాదు. మీరు బతకడానికి, మీ సంఘంలో ఎక్కువ మంది చేరడానికి మీరు ఆకర్షణీయంగా కొన్ని పనులు చేస్తారే, అది సేవ కాదు. మీ పథకాలు, మీరు పెట్టే సభలు సేవ కాదు. ప్రభు ముఖ దర్శనాన్ని మీరు చూసినప్పుడు మీకు దొరుకుతుందే పరిచర్య దర్శనం. అందులోంచి దొరుకుతుంది మీకు మీరేం చేయాలో అన్నది. చాలా ప్రాముఖ్యమే. అందుకే అంటున్నాడు, యెహోవాను వెదకుటకు ఇదే సమయం. కనుక ఆయన ప్రత్యక్షమై, ఎప్పుడు గనుక ఆయన ప్రత్యక్షమై అంటే వెతికినప్పుడే ఆయన ప్రత్యక్షమవుతాడు. ఎవరికి దొరుకుతాడు ఆయన? వెతికిన వాడికే దొరుకుతాడు. ఏ పాస్టర్ గారికి దొరుకుతాడు ఆయన? వెతికిన పాస్టర్ గారికే దొరుకుతాడు. నీకు ఈరోజు దొరకలేదా? నీకు ఆయన ముఖ దర్శనం ఈరోజు దొరకలేదా? నీకు ఈరోజు పరిచర్య లేనట్టే. సాయంత్రం ప్రశ్న ఏంటంటే, ప్రభువుని వెతికే అంత ప్యాషన్, తృష్ణ ఆయన పట్ల నీకుందా? ఆయన గొర్రెల్ని సేవించే అంత ప్రేమ ఆయన పట్ల నీకుందా? నీ పరిచర్య ఏమిటో సుస్పష్టంగా నువ్వు ఎరిగే అంత స్పష్టంగా ఆయన ముఖ దర్శనం నీకు దొరుకుతుందా? నువ్వు వెతుకుతున్నావా? ఈరోజు ప్రశ్న. నీ హృదయం అన్నిటికంటే దేనికోసం ఎక్కువ కొట్టుకుంటుంది? నీ మస్తిష్కంలో దేనికోసం ఎక్కువ మెదులుతుంది? ఏ ఆలోచన ఎక్కువ మెదులుతుంది? ప్రభు కోసమేనా? ఈ పౌలు, ఆ దమస్క మార్గంలో కింద పడిపోయిన పౌలు, ఆ రోజు నేర్చుకున్న సత్యాన్ని ఆయన విడిచిపెట్టలేదు. మీరు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలోకి వెళ్ళి చూడండి. ఆయనకు అన్నిటికంటే ప్రాధాన్యం ఏమైందో తెలుసా? ప్రభు దర్శనం, ప్రభువుని ఎరగడం, ప్రభువుని హత్తుకోవడం, ప్రభు తత్వాన్ని పునిగిపుచ్చుకోవడం. ఏ విధము చేతనైనను అని చెప్తున్నాడు ఫిలిప్పీ పత్రికలో, ఏ విధము చేతనైనను నేను ప్రభు అయిన క్రీస్తును ఆయన పునరుద్ధాన బలమును ఎరుగుటకు. ఏంటి ఆయన ప్రాధాన్యత? అనుకులు కాదు. ఏంటి ఆయన ప్రాధాన్యత? చర్చి పెద్ద చేయాలి, రేకులు తీసి స్లాబ్ వేయాలి,
కాదు. ఈరోజు పాస్టర్ అవ్వగానే 3 సంవత్సరాలు అయ్యే లోపే మీరు స్టార్ట్ చేసేది ఏంటి? పాస్టర్ గారు అవతారం ఎత్తిన 3 సంవత్సరాల లోపే మీరు స్టార్ట్ చేసేది ఏంటి? ఏమండి? పిల్లర్లు. కాదంటారా? మనుషుల జీవితాలను ఎప్పుడైనా కట్టారా? సంఘమే స్తంభం, సత్యానికి స్తంభం, దానికి ఆధారం. తిమోతి పత్రికలో చెప్పాడు పౌలు, మీరు ఆత్మ సంబంధమైన మందిరముల వలె కట్టబడాలి, సజీవమైన రాళ్ల వల్ల ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడాలని పేతురు రాశాడు. ఎవరు కట్టేది? తమరు ఇన్స్ట్రుమెంట్ ఆయన చేతిలో. పౌలుకి ఏంటి టాప్ ప్రయారిటీ? ఏంటి? ఇవన్నీ కాదు ఆయనకి, ఇవన్నీ కాదు. ఆయనకి టాప్ ప్రయారిటీ ఏంటంటే తన ప్రభువుని ఎరగాలి, తన ప్రభువుని పట్టుకోవాలి, తన ప్రభువుని హత్తుకోవాలి. హత్తుకోకుండా ప్రభువులా మారలేడు. 6 నెలలు తిరిగితే వారు వీరవుతారు. ప్రభువుని పట్టుకోనివాడు, ప్రభు ముఖదర్శనం చేసుకొనివాడు ప్రభులో ఎలా మారుతాడు? ప్రభులో మారనివాడు ప్రభు గొర్రెల్ని ఎలా ప్రేమిస్తాడు? ఎలా పాస్టర్గా ఉండగలుగుతాడు? అని అంటున్నాడు. ఇంకా నాకు చాలా ఉన్నాయి. ఈ దేశంలో కులం ఉందే, ఎంతమంది విడిచిపెట్టారు మీరు పాస్టర్స్? ఎంతమందికి కులం మీద సర్టిఫికెట్లు ఉన్నాయి ఇంకా మీ పిల్లల్ని చదివించుకుంటున్నారు? సుడిగా అడుగుతున్నాను. ఆ సర్టిఫికెట్ చించేస్తే దేవుడు పోషిస్తాడన్న నమ్మకం మీకు లేదు. కానీ మీరు మీ గొర్రెలకి ఏం చెప్తారు? నేను నమ్మాలమ్మా, ప్రార్థన చేస్తే జరుగుతాయమ్మా, మీరు చెప్పేది దేవుడికి. కానీ ఇలాంటి తుచ్చమైన దుష్టమైన కులం కాదది. ఆయన దేవుడు పిలుచుకుంటే వచ్చినటువంటి ఇశ్రాయేలీల బెన్యామీను గోత్రం నుంచి వచ్చాడు. నిష్ఠా గరిష్టమైనటువంటి భక్తి అయింది, పరిసయ్య భక్తి అయింది. ధర్మశాస్త్ర నవపోసన పట్టినవాడు, గమలీయేలు పాదాల దగ్గర నేర్చుకున్నవాడు. వాక్యానుసారంగా అద్భుతమైన అర్హతలు, లోక సంబంధమైన అర్హతలు కాదు, కానీ వాటిని కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. దేనికోసం? ఎలాగైనా క్రీస్తు ముఖదర్శనం కోసం, ఎలాగైనా క్రీస్తును హత్తుకోవడం కోసం, ఎలాగైనా సరే ఆయన్ని పుణికిపుచ్చుకోవడం కోసం. ద ప్యాషన్ ఫర్ గాడ్, ద ప్యాషన్ ఫర్ క్రైస్ట్. ఎందుకంటే పౌలు ప్రతిదినం తన గుండెను దున్నుకున్నాడు, కల్టివేట్ చేసుకున్నాడు. ప్రతిదినం ఆయన సన్నిధిలో, ఆయన వాక్య ప్రత్యక్షతలో తన గుండెను దున్నుకున్నాడు. అదే సందర్భంలో చెప్తున్నాడు, అందుకనే ఇప్పటికే ఏదో సాధించానని నేను అనుకోలేదు, నేను వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కోసం వేగిరపడుతున్నాను. నేనేదో భక్తుడిని, నేనేదో గొప్పవాడిని నేను అనుకోవట్లేదు. ప్రతిదినం సేద్యం చేసుకుంటున్నాడు. అందరికీ బోధించిన తర్వాత భ్రష్టుడిని అయిపోతానేమోనని నన్ను నేను క్రమశిక్షణ చేసుకుంటున్నాను, నేను దున్నుకుంటున్నాను. ఇది మీకు అబ్బిందా? ఈ గుండెను సేద్యం చేసుకోవడం, సాగు చేసుకోవడం మీకు అబ్బిందా? మీకు అబ్బితే మీలో లోక మాలిన్యం పోతుంది, క్రీస్తు తత్వం అలవడుతుంది, క్రీస్తు ముఖ దర్శనం మీకు దొరుకుతుంది. అప్పుడు సంఘానికి పరిచర్యకు దర్శనం దొరుకుతుంది. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. 2 నిమిషాలు మౌనంగా ఉందాం, మనసుల్లో ప్రార్థన చేసుకుందాం. అన్నిటినీ పక్కన పెట్టండి. చిన్న పిల్లళ్ళ ప్రభు దగ్గర కూర్చోండి. ఏ భేషజాలకి, ఏ బీరాలకి పోవద్దండి. ఏ మాత్రం అతిశయం పొడసూపకుండా చూసుకోండి. దీనులు కండి ఆయన దగ్గర, వినమ్రులు కండి ఆయన దగ్గర. మీకు దుఃఖం వస్తే ఆయన దగ్గర వ్యక్తం చేయండి. ప్రభు సన్నిధిలో మీరు నిజాయితీతో ప్రార్థన చేయండి.
వినమ్రంగా ప్రార్థన చేయండి. ప్రభా, నా బీడు భూమిని నేను గుర్తిస్తున్నాను తండ్రి. నా హృదయమే నా బీడు భూమి. నన్ను తాకండి. నీవు తాకితే అది మెత్తబడుతుంది. నీ చేత దున్నబడ్డానికి నేను సిద్ధంగా ఉన్నాను. బ్రేక్ మై హార్ట్. గట్టిపడిన, దృఢమైపోయిన, లొంగని, మొండిగా మారిన, కఠినంగా తయారైన, పాషాణం అయిపోయిన నా హృదయాన్ని దున్నండి ప్రభా. సేద్యపు భూమిగా చేయండి, సాగు చేయండి. నీ ప్రేమ వర్షం, నీ నీతి వర్షం ఆయన కురిపించండి. నిన్ను ప్రేమించే అంత మెత్తని హృదయం, నీ నీతిని కావలించుకునే సున్నితమైన హృదయం, పాపాన్ని ద్వేషించే, నీతి కొరకు ఆకలి దప్పులు గల హృదయం నాకు దయచేయండి. నిన్ను చూడాలన్న తహతహ తృష్ణ నాలో రగిలించండి. నిన్ను చూడకపోతే నా బ్రతుకు నాకు అర్థం కాదు ప్రభా. నిన్ను చూడకపోతే నేను దేన్ని సరిగా చూడలేను, ఆయన దృష్టించలేను. పరిచర్య దర్శనాన్ని కూడా దర్శించలేను. నాకు నువ్వు కావాలి ప్రభా. I want to see you, Lord. ఇదిగో ప్రభా, నా గుండెను దున్నుకుంటే వచ్చిన కలుపు, రాయి, రప్ప నీ కన్నుల ముందు ఉంది. నా రహస్య పాపములు, నా గర్వం, నా మొండితనం, నా విధేయత, నా ప్రేమ రాహిత్యం, ఈ భక్తి చాలే, నేను బాగానే ఉన్నాను అన్నటువంటి నింపాదితనం, నా నులివెచ్చనితనం, సగం లోకం సగం నువ్వు, నా ధన వ్యామోహం, నా కీర్తి దాహం, నా పోటీతత్వం, నా అసూయ, నా ద్వేషం, నా కలహం, నా అనైక్యత. ప్రభు, నువ్వన్నీ చూస్తున్నావు నాయనా. గుండె భూమిని దున్నండి ప్రభా. ప్రతి కలుపుని తీసివేయండి తండ్రి. క్రీస్తు తత్వాన్ని నాటండి నాయన, ఫలింపు చేయండి. నీలా నన్ను మార్చుకో ప్రభా. ప్రభా, నేను ప్రేమించలేకపోతున్నాను తండ్రి. నిన్ను చూడాలన్న తపన తహతహ లేదు, చచ్చిపోయింది నాయన. నాకు మళ్ళీ మాంసపు హృదయాన్ని, రాతి గుడ్డని తీసివేయి. దున్నిన, సేద్యపరిచిన, సాగుపరిచిన భూమిని, గుండెను నాకు దయచేయి ప్రభు. ప్రభు, ఇది మొదలుకొని వాక్యాన్ని చెప్పకముందు నీ వాక్యపు వెలుగులో, నీ వాక్య ఖడ్గంతో, నీ వాక్య నాగలితో నా గుండెను దున్నుకుంటాను ప్రతిదినం. నీ పట్ల తృష్ణగన్న హృదయాన్ని, నిన్ను ప్రేమించే హృదయాన్ని, అత్యున్నతంగా నిన్ను ప్రేమించే హృదయాన్ని, అద్వితీయంగా నిన్ను ప్రేమించే హృదయాన్ని నాకు దయచేయి ప్రభు. మా ప్రేమ కలిగిన తండ్రి, నీ పాదాలకు వందనాలు. నాతో మాట్లాడండి.
మాట్లాడుతూ ఉండండి. మేము మారేంత వరకు మాట్లాడండి. ఈ మాట ప్రభావం కిందకి మమ్మల్ని తెచ్చుకోండి. నీ ఆత్మ కార్యసిద్ధికి మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. నీ వాక్య ప్రత్యక్షత యొక్క ప్రభావాన్ని మాకు తాకించండి. నా ప్రాణాత్మలను, మూలుగను, కీళ్లను దూరునంత మట్టుకు నీ వాక్యం దూరడానికి మాలో నీ వాక్యానికి సంబంధించిన చికిత్స చేయండి. మా హృదయ తలంపుల్ని శోధించండి. నీ వాక్యం చేత మమ్మల్ని సమూలంగా మార్చండి. మా హృదయాన్ని దున్నిన, సాగు చేయబడిన భూమిగా మార్చండి. నిన్ను వెదికే హృదయంగా, నిన్ను చూడాలని తహతహలాడే హృదయంగా, నీ ముఖ దర్శనం చేసుకోవడానికి ఉవ్విళ్ళూరే హృదయంగా, నిన్ను అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా అత్యున్నతంగా అద్వితీయంగా ప్రేమించే హృదయంగా హృదయాన్ని మార్చండి. కంటిన్యూ టు స్పీక్ టు us, God. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున వేడుకుంటున్నాము తండ్రి. థ్యాంక్ యూ సో మచ్. మీ సహనానికి